హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మిస్టర్ చంటి టాక్స్. సో ఫ్రెండ్స్, ఈరోజు అయితే తెప్ప సముద్రం మూవీ ఓటీటీ రివ్యూ మనమైతే తెలుసుకుందాం. ఈ మూవీ ఏప్రిల్ 12, 2024లో థియేటర్లో రిలీజ్ అయ్యి యావరేజ్ టాక్ అయితే తెచ్చుకుంది. ఇప్పుడు చూసుకుంటే ఆహా ఓటీటీలో స్ట్రీమింగ్ అయితే అవుతుంది. డైరెక్టర్ బై సతీష్ రప్పుల. ఈ మూవీ థ్రిల్లర్ అండ్ క్రైమ్ పరంగా సెకండ్ హాఫ్ చాలా వరకు అయితే నచ్చుతుంది. ఫస్ట్ హాఫ్ మాత్రం అనుకున్నంతగా ఇంట్రెస్టింగ్ అయితే ఉండకపోవచ్చు. అంతేకాకుండా ఇలాంటి స్టోరీస్ గతంలో చాలా సినిమాలు అయితే చూసి ఉంటాం. కాకపోతే ఇది కొంచెం డిఫరెంట్గా, అంటే ఎవరైతే క్రైమ్ చేస్తున్నారో అనేది క్లైమాక్స్లో కొంచెం డిఫరెంట్గా అయితే చూపించారు. అది మాత్రం కొద్దిగా సినిమాకి ప్లస్ పాయింట్ అని చెప్పుకోవచ్చు. బేసిక్గా స్టోరీ విషయానికి వస్తే, తిప్ప సముద్రం అనే విలేజ్లో స్కూల్కి వెళ్తున్న పిల్లలు చాలామంది మిస్సింగ్ అవుతున్న కేసులు వస్తూ ఉంటాయి. పోలీస్ ఆఫీసర్ అయిన చైతన్యరావు అలియాస్ గణేష్ ఈ కేసుని ఎలా ఇన్వెస్టిగేషన్ చేసి ఈ కేసుని క్లోజ్ చేశారు, ఈ పిల్లలు మిస్ అవుతున్న కేసు వెనుకల ఉన్న విలన్ ఎవరు, థ్రిల్లర్ అండ్ క్రైమ్ స్టోరీస్ ఎలా వచ్చాయి అనేది ఈ మూవీ చూసి మీరు తెలుసుకోవాల్సి అయితే ఉంటుంది. బేసిక్గా స్టోరీ లైన్ అయితే చాలా సింపుల్గానే అనిపించింది. అంతేకాకుండా ఎన్నో సినిమాలు కూడా చూసినట్టయితే అనిపిస్తూ ఉంటుంది. ఫస్ట్ హాఫ్ అయితే అనుకున్నంతగా అయితే పర్ఫెక్ట్ అయితే లేదు. అలాగే ఈ సినిమాలో అర్జున్ అంబటి గారు అయితే అలియాస్ అజయ్ క్యారెక్టర్లో అయితే నటించాడు. ఒక ఆటో డ్రైవర్గా అయితే న్యాచురల్గా, అలాగే ఒక విలేజ్ లుక్లో అయితే చూపించారు. అలాగే హీరోయిన్గా ఇందు అయితే నటించారు. కాకపోతే ఇందు క్యారెక్టర్ చూసుకుంటే అక్కడక్కడైతే వస్తూ ఉంటుంది, కానీ తన క్యారెక్టర్ కూడా ఒక సీన్లో మాత్రం ప్లస్ పాయింట్గా అయితే అనిపించింది. అలాగే రవిశంకర్ గారు ఒక మెయిన్ క్యారెక్టర్లో అయితే నటించారు. కొన్ని సీన్స్లో చూస్తూ ఉంటే సాయి కుమార్ గారిని చూసినట్టయితే అనిపించింది. క్లైమాక్స్లో ఈయన సీన్ మాత్రం చాలామందికి అయితే ఒక బెటర్గా అండ్ ఇలాగే రివెంజ్ తీసుకోవాలన్నట్టుగా అయితే అనిపిస్తూ ఉంటుంది. కాకపోతే చాలా వరకు సినిమా ల్యాగ్ అండ్ లాజిక్ లెస్ సీన్స్ అయితే అనిపిస్తూ ఉంటాయి. ఫస్ట్ హాఫ్ అయితే చూస్తూ ఉంటే అలా స్లోగా అయితే వెళ్తూ ఉంటుంది. అంతేకాకుండా అనవసరమైన సీన్స్, అలాగే లవ్ స్టోరీ కొద్ది వరకు బోరింగ్ ఫీల్ అయితే అనిపిస్తూ ఉంటుంది. అంబటి అర్జున్ గారి క్యారెక్టర్ వచ్చినప్పుడు కొద్ది వరకు అయితే ప్లస్ పాయింట్ అయితే అనిపించింది ఫస్ట్ హాఫ్. కానీ సెకండ్ హాఫ్ చూసుకుంటే మాత్రం ప్రతి ఒక్కరికి ఇంట్రెస్టింగ్ అయితే వెళ్ళిపోతూ ఉంటుంది. ఎప్పుడైతే సెకండ్ హాఫ్కి ఎంటర్ అవుతున్నామో ఆ సమయంలో ఒక సీన్ అయితే వస్తూ ఉంటుంది. ఈ సీన్ వచ్చాక అరే ఇలాంటి స్టోరీ జరిగింది, ఇప్పుడు సినిమా ఎలా కంటిన్యూ చేస్తారు అని అనుకుంటాం. కానీ సెకండ్ హాఫ్ నుంచి మరలా ఒక వేలోకి అయితే వెళ్ళిపోతారు. ఆ నుంచి మరలా కొద్ది వరకు కామెడీ స్టోరీ అయితే యాడ్ చేశారు. రాజమౌళి గారు అయితే, అంటే కామెడియన్ రాజమౌళి గారు అయితే కొద్ది వరకు కామెడీ పరంగా నవ్వించడానికి ట్రై అయితే చేశారు. అలాగే క్లైమాక్స్లో చూసుకుంటే ఈ క్రైమ్ స్టోరీ వెనకాల ఉంది ఈయననేనా అని ప్రతి ఒక్కరైతే షాక్ అవుతారు. ఈ ఎవరైతే క్రైమ్ స్టోరీ చేస్తున్నారో, అంటే పిల్లల్ని కిడ్నాప్ చేస్తున్నారో, సినిమా లాస్ట్ వరకు తీసుకురావడం ఇది మాత్రం సినిమాకి ప్లస్ పాయింట్ అయితే అనిపించింది. ఈ సినిమాలో 3 సాంగ్స్ అయితే ఉన్నాయి. అందులో ఫస్ట్ సాంగ్ మంగ్లీ గారు పాడిన సాంగ్ ప్రతి ఒక్కరికి అయితే నచ్చుతుంది. అలాగే థర్డ్ సాంగ్ కూడా కొద్ది వరకు వర్కౌట్ అయితే అయ్యింది. ఫైట్స్ విషయానికి వస్తే ఈ సినిమాలో 2 ఫైట్స్ అయితే ఉన్నాయి. కాకపోతే అనుకున్నంత పెద్ద ఫైట్స్ అయితే కాదు, చిన్న ఫైటే. అలాగే ఈ సినిమాలో ప్లస్ పాయింట్స్ కోసం మాట్లాడుకుంటే ఫస్ట్ హాఫ్ అనుకున్నంతగా నచ్చకపోయినా కూడా సెకండ్ హాఫ్ మాత్రం చాలా వరకు వర్కౌట్ అయితే అయ్యింది. కానీ సెకండ్ హాఫ్లో కొద్దిగా కామెడీ యాడ్ చేయడం వల్ల అక్కడక్కడ ల్యాగ్ అయితే అనిపిస్తుంటుంది. బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కూడా చాలా వరకు వర్కౌట్ అయితే అయ్యింది. అలాగే పోలీస్ ఆఫీసర్గా చేసిన చైతన్యరావు క్యారెక్టర్ కూడా చాలా వరకు అయితే నచ్చుతుంది. అంతేకాకుండా ఒక వైపున విలన్గా కూడా చూపించారు, అది కూడా అయితే నచ్చుతుంది. ఇంటర్వెల్ సీన్ అలాగే క్లైమాక్స్లో వచ్చిన సస్పెన్స్ ఇవి మాత్రం ప్రతి ఒక్కరికైతే నచ్చుతుంది. అంతేకాకుండా రవిశంకర్ గారు కూడా ఒక క్యారెక్టర్ అయితే ఉంటుంది. ఆ రవిశంకర్ గారి క్లైమాక్స్లో వచ్చే సీన్ ప్రతి ఒక్కరైతే ఎంజాయ్ అయితే చేస్తారు. అలాగే అంబటి అర్జున్ గారు న్యాచురల్ క్యారెక్టర్లో అయితే నటించారు. కాకపోతే అతని సీన్ కూడా కొద్ది వరకు పెంచి ఉంటే వర్కౌట్ అయితే అయ్యేది. ఇవన్నీ ప్లస్ పాయింట్స్. అలాగే ఈ సినిమాలో మైనస్ పాయింట్స్ కోసం మాట్లాడుకుంటే సినిమా స్టోరీ మాత్రం రొటీనే, పెద్దగా చెప్పుకోదగ్గ ఇందులో హైలైట్స్ అయితే ఏమీ లేదు. ఫస్ట్ హాఫ్ చాలా వరకు ల్యాగ్ అయితే అనిపిస్తుంటుంది. సెకండ్ హాఫ్ కొద్దిగా వర్కౌట్ అయితే అయ్యింది. ఫస్ట్ హాఫ్లో వచ్చే బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్, ఫస్ట్ హాఫ్లో వచ్చే వీళ్ళ డ్రామా స్టోరీ, అంతేకాకుండా హీరోయిన్ కొన్ని అనవసరమైన సీన్స్ యాడ్ చేశారు. అవైతే మైనస్ అయితే అనిపించింది. సినిమాటోగ్రఫీ కూడా కొద్దిగా డల్లుగా అయితే అనిపించింది. చిన్న బడ్జెట్ కాబట్టి అనుకున్నంతగా మనకు విజువల్స్ అయితే లేదు. అలాగే స్కూల్కి వెళ్తున్న పిల్లలు మిస్ అవుతున్నా కూడా ఊరి ప్రజలు అలాగే పోలీస్ ఆఫీసర్లు ఎక్కువగా పట్టించుకోరు, అది మైనస్ అనిపించింది. అంతేకాకుండా లాజిక్ లెస్ సీన్స్ అయితే ఒక 2 to 3 సీన్స్ అయితే ఉన్నాయి, అవి కూడా మీకు మైనస్ అయితే అనిపిస్తూ ఉంటుంది. ఫస్ట్ హాఫ్లో కొద్దిగా ల్యాగ్ అయితే అనిపించింది. అలాగే సెకండ్ హాఫ్లో కూడా కొద్దిగా లాజిక్ లేని సీన్స్ అలాగే బోరింగ్ సీన్స్ అయితే ఉన్నాయి. ఇవన్నీ మైనస్ పాయింట్స్.
అలాగే ఈ సినిమా ఫ్యామిలీతో చూడొచ్చంటే చూడొచ్చు, ఎలాంటి ఇబ్బంది అయితే లేదు. కాకపోతే సెకండ్ హాఫ్‌లో కొన్ని అనవసరమైన సీన్ అయితే యాడ్ చేశారు. అవి ఫ్యామిలీతో చూస్తే కొద్దిగా ఇబ్బంది అయితే ఫేస్ చేస్తారు. మరి ఈ సినిమాలో స్పెషల్‌గా ఏముంది అనంటే క్లైమాక్స్‌లో వచ్చి ఒక ట్విస్ట్ కానివ్వండి, ఇంటర్వెల్ సమయంలో వచ్చే ఒక ట్విస్ట్, వీటి కోసమైతే ఈ సినిమా చూసేయచ్చు. ఇప్పుడు చూసుకుంటే ఆహా ఓటీటీలో స్ట్రీమింగ్ అయితే అవుతుంది. చిన్న బడ్జెట్ సినిమా కాబట్టి ఎక్స్‌పెక్టేషన్ లేకుండా చూస్తే కొద్ది వరకు ఎంజాయ్ అయితే చేస్తారు.